ఫ్రెండ్స్ ఇకమంలోకి వెళ్తే ఈ బ్లాగ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన ఆంధ్రాలో జరిగే టాప్ 10 డెవలప్మెంట్స్ని చూడబోతున్నాం. ఇందులో ముఖ్యంగా మీరు హైవేస్ గురించి చూస్తారు, అలానే ఇంకా షాపింగ్ మాల్స్, పోర్ట్స్ గురించి చూస్తారు. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే మన కర్ణాటకలో బెంగళూరుని, మన ఆంధ్రాలో విజయవాడని, ఈ రెండు సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ హైవే గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ వీడియో ఉంటుంది. అలానే అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది, వర్క్ ఎంతవరకు అయిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. కంప్లీట్గా మనకి కంప్లీట్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 13, ప్యాకేజ్ 14 ఈ ప్యాకేజ్ నేను చూపించాను. సో ఇందులో మనకి ఈ ఎక్స్ప్రెస్ వేలో మనకి ఎలా అంటే బెంగళూరు నుంచి కొడికొండ వరకు బ్రౌన్ఫీల్డ్ హైవే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ మనకి ముప్పవరం ఏరియా ఉంటుంది, చీరాల ఒంగోలు దగ్గరలోని. సో ఆ ముప్పవరం నుంచి విజయవాడ వరకు బ్రౌన్ఫీల్డ్ హైవే ఉంటుంది. ఈ ముప్పవరం నుంచి కొడికొండ వరకు అంటే దాదాపుగా కోడూరు అనే ఊరు ఉంటుంది, అక్కడ వరకు మనకి గ్రీన్ఫీల్డ్ హైవే అంటే కొత్తగా హైవే అనేది నిర్మిస్తున్నారు. ఈ ఎల్లో కలర్ లైన్ మీకు కనిపిస్తుంది కదా, ఈ లైనే మనకు కొత్తగా వేస్తున్న హైవే. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఉండదు, మీకు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అలానే ఆ వర్క్ ఎంతవరకు తెలుసుకోవాలన్నా కూడా మీరు ఆ వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు. సెకండ్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి విజయవాడ నాగ్పూర్. మనకి మహారాష్ట్ర నాగ్పూర్ని ఆంధ్రాలో విజయవాడని కనెక్ట్ చేస్తూ ఒక ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్రెస్ హైవే ఎలా వస్తుందంటే మనకి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఈ 3 స్టేట్లను కలుపుతుంది. మనకి నాగ్పూర్ నుంచి సోలాపూర్ నుంచి వరంగల్ నుంచి ఖమ్మం నుంచి విజయవాడ. సో ఈ విధంగా ఈ హైవే అయితే వస్తుంది. ఈ హైవే గురించి నేను డీటెయిల్స్ అయితే చెప్పాను, బట్ వర్క్ మీకు ఇప్పటివరకు చూపించలేదు. సో నేను మీకు వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ బ్లాక్ కలర్ లైనే మనకి నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే గురించి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే ఆ హైవే. సో థర్డ్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఏం జరుగుతుందంటే మన ఖమ్మం దేవరాపల్లి. సో ఇక్కడ మనం విశాఖపట్నం చూసారా, మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తాం, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తాం. సో ఇప్పుడు ఈ హైవే వల్ల ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి దేవరాపల్లి, అంటే రాజమండ్రి దేవరాపల్లి కదా, దేవరాపల్లి నుంచి మనం డైరెక్ట్గా వైజాగ్ అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో సూర్యాపేట వరకు రోడ్డు ఉంది, సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఆల్రెడీ ఒక హైవే కన్స్ట్రక్ట్ చేస్తారు, అది ఆపరేషన్లో కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు హైవే కన్స్ట్రక్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ బ్రౌన్లోనే మనకైతే ఈ ఖమ్మం దేవరాపల్లి హైవే. ఈ హైవే గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, అండ్ అలానే వర్క్ స్టాటస్ కూడా చూపించాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి లైన్ అనేది కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు. సో ఇక్కడ చూస్తున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో చూడాలన్నా కూడా మన ఛానల్ వీడియో అయితే ఉంటుంది, అండ్ కంప్లీట్ డీటెయిల్స్తో మీకైతే నేను వీడియో చేశాను, ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేషనల్ హైవే 16. ఈ నేషనల్ 16లో ఈ నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది మన ఖమ్మం దేవరాపల్లి హైవే. సో చూస్తున్నారు కదా, ఇలా మెర్జ్ ఇలా మన వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో మీరు చూడాలన్నా మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి, అండ్ హైవే వర్క్ ఎంతవరకు అయింది అండ్ ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో మీరు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వే. ఇది యాక్చువల్గా మనకి సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అనేది దాదాపుగా 6 స్టేట్ల నుంచి వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే గురించి నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సూన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూను తర్వాత మీకు మన తెలంగాణలో వర్క్ ఎలా అవుతుంది, కర్ణాటకలో వర్క్ అవుతుంది, ఆంధ్రాలో వర్క్ అవుతుందో చూపించబోతున్నాను. నేనైతే ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీకు మన కర్నూలు ఉంది కదా, కర్నూలు దగ్గర ఒక డిఫరెంట్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ డిఫరెంట్ ఇంటర్చేంజ్ని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ సూన్ మీకు నేను ఈ చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే చాలా పెద్ద ఎక్స్ప్రెస్ హైవే, అండ్ మన ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే తర్వాత ఇదే లాంగెస్ట్ హైవే. సో మనకి ఈ ఎక్స్ప్రెస్ హైవే గురించి ఇంకా మీరు పూర్తి తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఈ హైవే గురించి నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఈ హైవేని మన ఆంధ్ర డెవలప్మెంట్లో యాడ్ చేయడం గల కారణం ఏంటంటే ఈ హైవే కర్నూలు నుంచి కడప వెళ్తుంది, కడప నుంచి తిరుపతి వెళ్తుంది, అంటే చిత్తూరు వెళ్తుంది. సో అలా చెన్నై అయితే వెళ్తుంది. సో మన ఆంధ్రాలోనే కొంచెం పార్ట్ అయితే ఉంది కాబట్టి ఇది కూడా మన ఆంధ్రాలో ఒక డెవలప్మెంట్ వస్తుంది అండ్ హైవే డెవలప్మెంట్ అవుతుంది. ఈ హైవే డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి రోడ్ కనెక్టివిటీ ఇంక్రీజ్ బాగా అవుతుంది. సో అందువల్ల మన ఆంధ్ర డెవలప్మెంట్స్లో ఈ హైవేని కూడా నేనైతే యాడ్ చేశాను. సో తర్వాత హైవే మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, మనం ఎప్పటి నుంచో ఈ హైవే గురించి చెప్తున్నాం, మన వైజాగ్ నుంచి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. సో మనం చూసుకుంటే వైజాగ్ నుంచి విజయనగరం, సాలూరు నుంచి
అలా మనకి రాయపూర్ కనెక్ట్ చేస్తుంది. సో ఈ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది చూసారా, ఇదే హైవే రూట్ మ్యాప్. అంటే ఎగ్జాక్ట్గా ఉండదు, బట్ ఇది మాత్రం మ్యాపే. మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియాలనుకుంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది కదా, ఆ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అండ్ మన ఆంధ్రాలో అరౌండ్ ఒక 99 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ హైవే అవ్వడం వల్ల మనం వైజాగ్ నుంచి విజయనగరం ఈజీగా వెళ్ళొచ్చు, తర్వాత సాలూరు దాకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి ఒక 1 అవర్లో ఈజీగా వెళ్ళిపోతాం, ఎందుకంటే హైవే అలా ఉంటుంది. 6 లేన్ హైవే చాలా బాగుంటుంది. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ప్యాకేజ్ 1 నుంచి ప్యాకేజ్ 4 అంటే మన వైజాగ్ నుంచి సాలూరు వరకు రోడ్ ఎలా అవుతుందో మీరు తెలుసుకోవచ్చు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎలాంటి వరకు అవుతుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ప్రతి వీడియో ఉంటుంది, చూసేయండి. సో ఇప్పుడు దాకా మీకు నేను దాదాపుగా 5 ఎక్స్ప్రెస్ వేల గురించి చెప్పాను. అండ్ 6ది వచ్చేసి నేను ఎక్స్ప్రెస్ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మరి ఈ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనకి కంప్లీట్ ఐడియా అయితే లేదు, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేసి అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే. మనకి ఇక్కడ నేషనల్ హైవే 65 ఉంది. ఈ నేషనల్ హైవే 65లోని ఎక్కువ ట్రాఫిక్ అవడం వల్ల ఈ హైవేని డైరెక్ట్గా మన తెలంగాణ క్యాపిటల్ని ఆంధ్ర క్యాపిటల్ అమరావతిని కనెక్ట్ చేద్దామని చెప్పేసి ఈ హైవే అయితే వేస్తున్నారు. బట్ ఇంకా ఇది డీపేర్ రోడ్ ప్రిపేర్ చేయలేదు, టైం అయితే పడుతుంది. సో డీపేర్ ప్రిపేర్ అయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత ఈ హైవే గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మీరు నార్మల్గా ప్రస్తుతం హైవేని అండ్ కొత్తగా వేసిన హైవే గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఈ హైవే గురించి కూడా వీడియో ఉంటుంది, చూసేయండి. సో మీకు నేను ఇప్పటివరకు చెప్పినవి ఏంటంటే మన ఆంధ్రాలో జరుగుతున్న టాప్ 6 రోడ్ డెవలప్మెంట్స్. తర్వాత మనం చూసేవి ఏంటంటే పోర్ట్స్ ఇంకా ఫిషింగ్ హార్బర్స్. నేను మీకు చూపించినవి చెప్తాను, ఎందుకంటే చూపించినవి నేను చూడలేదు కాబట్టి, అండ్ అక్కడ ఎలా వర్క్ జరుగుతుందో నేనైతే చూడలేదు కాబట్టి మీకు చెప్పలేదు. సో నేను చూసినవి అండ్ చూపించినవి మీకే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మూలపేట పోర్ట్. మూలపేట దగ్గర ఒక పోర్ట్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ పోర్ట్ దగ్గర వర్క్ ఎలా జరుగుతుంది అండ్ ఆ పోర్ట్ డీటెయిల్స్ మొత్తం మీకు నేను చెప్పాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. అండ్ అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. 1 year బ్యాక్ వీడియో చేశాను, అంటే అరౌండ్ ఒక 8 months బ్యాక్ చేశాను. మళ్ళీ ఇప్పుడైతే కొత్తగా ఒక వీడియో కూడా రాబోతుంది, అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో అది కూడా చూపిస్తాను. అండ్ దాంతోపాటునే పోర్ట్ కనెక్టింగ్ హైవే కూడా వేస్తున్నారు. ఆ పోర్ట్ కనెక్టింగ్ హైవే కూడా నేనైతే మీకు చూపిస్తాను. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే మన వైజాగ్లోనే ఒక పోర్ట్ ఉంది కదా ఆల్రెడీ, ఫిషింగ్ హార్బర్ ఉంది, వైజాగ్ ఫిషింగ్ హార్బర్, దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నారు. సో అది కూడా నేను మీకు చూపించాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. సో చాలా బాగా చేస్తున్నారు. మనకి ఇంతకుముందు ఫిషింగ్ హార్బర్లోకి వెళ్ళాలంటే తెలుసు కదా ఎలా ఉండదు, మొత్తం బయటనే అమ్మేవారు చేపలు. బట్ ఇప్పుడైతే మనకి కొత్తగా షాప్స్లో కట్టారు. ఆ షాప్స్ నేను దగ్గర చూపించలేదు, బట్ మీకు అక్కడ ఎలాంటి చేంజెస్ అయినా చూపించాను. సో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో చూసేయండి, ఆ ఫిషింగ్ హార్బర్ గురించి తెలుసుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉప్పాడు దగ్గర ఫిషింగ్ హార్బర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా నేను అది వీడియో పెట్టాను, ఆ వీడియో పెద్దగా ఎవరు చూడలేదు, బట్ మీరు చూడాలనుకుంటే చూడండి అక్కడ వర్క్ ఎలా అవుతుందో. సో చూస్తారు కదా ఇక్కడ మనకి ఒక పోర్ట్ లాంటిది కట్టారు అండ్ ఫిషింగ్ హార్బర్ అనమాట అంతా. సో చేపలు పట్టడం గురించి వెళ్తారు, మనకి మంచి మంచి చేపలు దొరుకుతాయి ఇక్కడ. సో చేపల గురించి అండ్ అలానే అక్కడ ఎలాంటి వర్క్ జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పూర్తి వీడియో ఉంటుంది, చూసేయండి. సో పూర్తి వీడియో వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా పోర్ట్స్ కనెక్ట్ అవుతున్నాయి అండ్ అలానే ఫిషింగ్ హార్బర్లు కనెక్ట్ అవుతున్నాయి. అవి కూడా నేను మీకు సూన్ చూపిస్తాను, వాటి గురించి చెప్తాను. ఫిషింగ్ హార్బర్స్ అండ్ పోర్ట్స్ గురించి సపరేట్గా కొన్ని వీడియోస్ చేస్తాను. సో వెయిట్ చేస్తానండి. అండ్ మరి నెక్స్ట్ మనం డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మన వైజాగ్లో డెవలప్మెంట్స్ చెప్పుకోవాలి. అవి ఏంటంటే మన ఎన్ఆర్బెట్ మల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇదిగోండి ఇక్కడ ఎన్ఆర్బెట్ మల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అండ్ దాని దగ్గరలోనే ఏఎస్ఎన్ మెగామల్ 2 కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అండ్ మన అగనంబోర్డ్ దగ్గర వీస్కోర్ మల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, కన్స్ట్రక్షన్ అయింది, ఇక్కడ మాల్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు 2 malls చూపించాను. మన వైజాగ్లో అయితే 2 malls కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకా. సో సూన్ ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇవి కంప్లీట్ అయిన మాత్రం మన వైజాగ్లో ఇంకొక 2 పెద్ద మాల్స్ అయితే యాడ్ అయినట్టే. అండ్ ఇంకా కొన్ని మాల్స్ వస్తాయంటున్నారు, ఆ మాల్స్ గురించి కూడా నేను తెలుసుకొని మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇంకా ఫైనల్గా లాస్ట్ డెవలప్మెంట్, టాప్ 10 డెవలప్మెంట్ ఏంటంటే మనం కొత్త వలస రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు. సో కొత్త వలస రైల్వే స్టేషన్ ఉంది కదా, ఈ రైల్వే స్టేషన్ని కంప్లీట్గా పెద్ద రైల్వే స్టేషన్ కింద డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో ల్యాండ్ అక్విజిషన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. అండ్ నేను ఈ డెవలప్మెంట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కడంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది అండ్ ఎలాంటి చేంజెస్ అవుతుందో క్లియర్ వీడియో చూపించాను. అండ్ ప్రస్తుతం అక్కడ కొత్త వలస రైల్వే స్టేషన్ చూపించాను. సో ఇది మన ఆంధ్రాలో జరుగుతున్న టాప్ డెవలప్మెంట్స్. అండ్ ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంది. ఆ డెవలప్మెంట్ ఏంటంటే మన రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఒక సింగిల్ రోడ్ హైవే అయితే వేస్తున్నారు. మనకి సింగిల్ రోడ్ 2 lane వస్తుంది అండ్ రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది మన ఏజెన్సీ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది. ఆ హైవే గురించి కూడా పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ తొందరలోనే మీకు ఆ హైవే వర్క్ ఎలా అవుతుందో కూడా చూపిస్తాను. సో ఇవి మన ఆంధ్రాలో జరుగుతున్న టాప్ 10 డెవలప్మెంట్స్. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని నేనైతే మీకు చూపించాను, వర్క్ ఎలా అవుతుందో చూపించాను. అండ్ అలానే మీకు
ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో ఆ వీడియోస్ అని మీరు చూస్తే మన ఆంధ్రాలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇవన్నీ తొందరగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.